హిట్ అయిన కేక్ని ఎవరైనా చూపిస్తారు, మరి ఫ్లాప్ అయిన కేక్ని కూడా చూపించాలి కదా. ఈరోజు నేనైతే అదే చేశాను. అది ఫ్లాప్ అని అనడం పక్కన పెడితే అది నేను చేసిన మిస్టేక్ అనుకోవచ్చు. నేనైతే ప్లాన్డ్గానే చేశాను బిఫోర్ డేనే. బట్ నేను అనుకునేది వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్. సో ఆ ఐస్ క్రీమ్ కేక్ దగ్గరే ప్రాబ్లం వచ్చింది. కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, కానీ పైన లేయర్ కింద లేయర్ ఐస్ క్రీమ్ పెడదాం అనుకున్నాను, కానీ ఆ ఐస్ క్రీమే నన్ను ప్రాబ్లం చేసింది. అది కూలింగ్ అంటే కూలింగ్ కాదు, ఒక 2 days ఉంచాలి. నేనైతే 1.5 day అలానే ఉంచానన్నమాట. నెక్స్ట్ డేకి కూలింగ్ బాగా వచ్చాక అప్పుడు గడ్డగట్టింది, కానీ నాకు కేక్ కటింగ్ టైంకి అది గడ్డకట్టలేదన్నమాట. సో నేను ఫుల్ వీడియో కింద పెడుతున్నాను. ఎవరైనా కేక్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే కనుక మెజర్మెంట్స్ అయితే నేను పక్కాగా పెట్టాను. ఆ ఫుల్ వీడియోలో చూసి ఫాలో అవ్వండి. బట్ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, ఎక్కువ డేస్ మీన్స్ 2-3 days మనం ప్రిపేర్ చేసిన దాన్ని ఫ్రీజ్ చేయాలన్నమాట. అది కూడా టెంపరేచర్ ఎక్కువలో పెట్టి ఫ్రీజ్ చేయాలి. నాకు అవుట్పుట్ అనేది అంత నీట్గా రాలేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. సో ఫుల్ వీడియో చూడండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.